అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలైతే జారీ చేసిందనమాట. వీరి అందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. అయితే ఈ నెల అక్టోబర్ నెల సంబంధించి పెన్షన్ సంబంధించి కూడా పంపిణీ చేయడంపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందండి. అయితే 50 ఏళ్ల పెన్షన్ సంబంధించి కూడా అప్డేట్ ఉంది. దానికి సంబంధించి వివరాలు కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతీదీ తెలుస్తది. వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకైతే అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీ సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ఆదేశాలు జారీ చేసిందన్నమాట. అయితే ఈ నెల అక్టోబర్ సంబంధించి పెన్షన్ పంపిణీపై అయితే కొన్ని మార్పులైతే చేసింది. మీ అందరికీ తెలిసినట్టుగానే ఏ నెలలో అయినా ఒకటో రోజున మనకి సెలవు ప్రకటిస్తే దాని ముందు రోజున పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశించిందనమాట. అయితే ఈ యొక్క అక్టోబర్ నెలలో చూసుకుంటే అక్టోబర్ 1న మనకి సెలవు కాకపోయినా అక్టోబర్ 2వ తారీఖునైతే సెలవు అయితే ప్రకటించారనమాట. ఎందుకంటే గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజు ఉద్యోగులందరికీ కూడా సెలవు అనమాట. అయితే మనకి మీ అందరికీ తెలిసినట్లుగానే పెన్షన్ పంపిణీ అనేది మనకి ఏ నెలలో అయితే 1, 2 తారీఖులు అయితే పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశించింది కదా. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తంగా 90% వరకు కూడా అక్టోబర్ 1వ తారీఖున పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అంటే మొత్తంగా కూడా అక్టోబర్ 1వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది. ఒకవేళ కుదరకపోతే అక్టోబర్ 2వ తారీఖున పంపిణీ చేయాలి. కాకపోతే ఆ రోజు సెలవు ప్రకటించడంతో అక్టోబర్ 3వ తారీఖున అయితే పంపిణీ చేయనున్నారండి. ఇది మనకు వచ్చిన అప్డేట్ అనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి చాలా వరకు కూడా పెన్షన్ సంబంధించి అయితే ఈ యొక్క బోగస్ పెన్షన్లు అన్నీ కూడా తొలగించడం అయితే జరిగింది. 2 లక్షల మంది పైగా అయితే బోగస్ పెన్షన్లు అయితే తొలగించామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినట్లు తెలిసిందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధం తీసుకున్న వాళ్ళకి అనర్హులు చాలా ఎక్కువయ్యారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక్కడ మీరు చూడండి, అనర్హుల పెన్షన్ తొలగించాలి సీఎం చంద్రబాబు. ఇక్కడ వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లతో కొంతమంది దివ్యాంగుల పేరుతో పెన్షన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నమాట. ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్ ఇవ్వడంతో పాటు అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారన్నమాట. అనర్హులు స్వచ్ఛందంగా తమ పెన్షన్ను వదులుకోవాలని సీఎం సున్నితంగా హెచ్చరించారు. దీన్ని బట్టి చూసుకుంటే దివ్యాంగులకి పెన్షన్లు అనేవి ఇస్తారు. కాకపోతే ఇక్కడ బోగస్ పెన్షన్లు అనేవి అయితే ఎక్కువైపోయాయి. అంటే ఫేక్ సర్టిఫికేట్, దొంగ సర్టిఫికేట్లు పెట్టి వాళ్ళు అనర్హులైనా కానీ అర్హుల కింద లెక్క తీసుకొని వారికైతే పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఆగస్ట్ సెప్టెంబర్లో మనకి సర్వేలు చేసి గుర్తించడం అయితే జరిగింది. ఈ విధంగా బోగస్ పెన్షన్ ఎక్కువయ్యాయని చెప్పి సీఎం దృష్టికి అయితే తీసుకువెళ్లారు. అక్కడ చూసుకుంటే 2 లక్షల మంది పైగా ఉన్నారని చెప్పి తెలపడం అయితే జరిగింది. దాదాపు 20,000 మంది పెన్షన్లు అనేవి అయితే తొలగించారు. సో ఎవరికైతే ఈ యొక్క ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా పెన్షన్ అందుతుందో వారందరికీ కూడా నోటీసులు అందించడం అయితే జరిగింది. అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఆసరాగా తీసుకొని చాలామంది నకిలీ సర్టిఫికేట్లు అయితే పెడుతున్నారండి. ఇక్కడ మనకి చూసుకుంటే జస్ట్ ఇక్కడ ఈ వేలు దగ్గర ఏదైనా చిన్న గాయమైనా కానీ అది ఒక దివ్యాంగుల పెన్షన్ కింద చూపించి వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి వారి పెన్షన్ తీసుకుంటున్నారు. ఇది చాలా మనకి అన్యాయంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుందనమాట. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే ప్రభుత్వం దగ్గర అంతంత మాత్రం నిధులు అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే
ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే పెన్షన్ అనేది అందేలాగైతే ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. అయితే ఇప్పుడు అందరికీ నోటీసులు అనేవి అయితే వచ్చాయన్నమాట. ఎవరికైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో వారు ఏం చేయాలని చెప్పి చాలామంది అడిగారు. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి తొందరలోనే అక్టోబర్ నెలలో మనకి కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. 50 ఏళ్ళ పెన్షన్ కూడా అప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 50 ఏళ్ళ పెన్షన్ సంబంధించి బీసీ, ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే 50 ఏళ్ళ పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అప్పుడే మనకి ఏంటంటే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలని కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బోగస్ పెన్షన్ సంబంధించి ఎవరికైతే ఈ యొక్క నోటీసులు అనేవి వచ్చాయో వారి మీ యొక్క దగ్గరలో ఉన్న సచివాలయం కానీ వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారనమాట. సో మీ యొక్క ప్రూఫ్లన్నీ చూపించి కరెక్ట్గా ఉంటే మళ్ళీ మీరు పెన్షన్ అనేది అప్లై చేసుకోగలుగుతారు. ఒకవేళ లేకపోతే మాత్రం ఇంకా మీరు పెన్షన్ అనేది వదులుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ సంబంధించిన డబ్బులు అందేలాగైతే ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుందన్నమాట. సో ఎవరైనా అర్హులు ఉంటే మాత్రం వారికైతే రాదండి. ఇప్పటికీ కూడా దాదాపు సర్వే అయితే కంప్లీట్ చేశారనమాట. సో మొత్తంగానే ఇంకా కూడా కంప్లీట్ చేయబోతున్నారు. సో తనిఖీలు చేసిన తర్వాత ఏంటంటే ఎవరైతే ఉంటారో వారందరూ తీసివేయడమే జరుగుతుంది. ప్రభుత్వం దీనిపై కూడా అయితే సీరియస్గా అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసినట్టుగానే అంతంత మాత్రం నిధులు అయితే ఉన్నాయన్నమాట. సో అందరికీ సమకూర్చాలంటే ఖచ్చితంగా వీళ్ళందరినీ తొలగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే మీరు అర్హులు ఉండి ఖచ్చితంగా మీరు ఈ పెన్షన్ సంబంధించి అర్హుల్లో ఉంటే మాత్రం మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేసుకున్న తర్వాత ఈ నిధులకు సంబంధించి ఎప్పుడు వెళ్ళి చేసినా కానీ మీకైతే అందుతుందన్నమాట. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పెషల్ మీటింగ్ అయితే ఏర్పాటు చేయనుందండి. కమిటీని ఏర్పాటు చేసి సో సర్వే చేసిన తర్వాత సో ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అందేలాగైతే ప్రభుత్వం అయితే రూపొందిస్తుంది. ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే అలాగే 50 ఏళ్ళ పెన్షన్ కూడా మనకి ఈ యొక్క అక్టోబర్ నెల నుంచి అమలు చేసుకోవచ్చు అనమాట. సో అక్టోబర్, నవంబర్ అమలు చేసుకున్న తర్వాత డిసెంబర్ నుంచి ఎవరైతే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా డిసెంబర్ నుంచే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అయితే వస్తాయండి. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. బోగస్ పెన్షన్లు చూసుకుంటే ఈ యొక్క దివ్యాంగులకి కాదండి, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వికలాంగులకు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఈ యొక్క పెన్షన్ సంబంధించి కూడా అయితే గట్టి చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుందన్నమాట. అయితే కారు ఉన్నా కానీ లేదంటే భూమి సంబంధించి కూడా ఎక్కువ ఉన్నా కానీ ఆదాయం ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి తొలగించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వం రూపొందించిన ప్రకారం ఎవరైతే అర్హులు కలిగి ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈసారి నుంచి పెన్షన్ అందేలాగైతే ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుందన్నమాట. సో ప్రభుత్వం కూడా అధికారులని ఆదేశించడం అయితే జరిగింది. దీనిపై కూడా మనకి తొందరలో అధికార ప్రకటన అయితే రానుందండి. ఇక్కడ అక్టోబర్ నెల పెన్షన్ సంబంధించి చూసుకుంటే ముఖ్యంగా 1వ తారీఖున పంచిపెట్టాలని చెప్పేసి అనుకున్నారు, అంటే పంపిణీ చేయాలనుకున్నారు. కాకపోతే అక్టోబర్ 2వ తారీఖున సో మనకి సెలవు ప్రకటించడంతో 3వ తారీఖున పంపిణీ చేయనున్నారు. సో ఖచ్చితంగా మీరు అక్టోబర్ 1వ తారీఖున తీసుకునే విధంగా ట్రై చేయండి. సో ఒకవేళ డిలే అయితే 3వ తారీఖున ఇస్తారు. సో కంగారు పడకండి. ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.